హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే అనమాట. సో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు డే ఎలా గడుస్తుందా అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటా. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను 45 minutes నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి రావాలంటే ఒక 20 minutesలో వచ్చేయచ్చు, కానీ ఆయన నన్ను 2 branches ఉంటాయి కదా, అక్కడ తీసుకొని వెళ్ళి అంతా తీసుకొని వచ్చాడు. 45 minutes అయింది. ఈరోజు తొందరగా లాగౌట్ చేసి బయటికి వెళ్దామని అనుకుంటే మమ్మీతో పాటు కలిసి ఇలా అయింది. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు 8:45 అలా అయిపోయినట్టుంది తొందర. బట్ మనం ఏమనుకున్నా ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అదే అవుతుంది అన్నట్టు. అప్పటికి నేను చూసాను కదా, పూరి కూడా ఈ బాక్స్ ఉంటే అది నేను క్యాబ్లోనే తినేసాను. ఇప్పటివరకు హ్యాండ్ వాష్ కూడా చేసుకోలేదు. ఇలా అయింది. చలో వెళ్ళిపోదాం. లూజ్గా జడైతే వేసేసుకున్నాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ వచ్చినప్పుడే మీ అందరితో మాట్లాడతాను. సో నాకు తెలుసు కదా, లాకర్ ఉంటుంది, దాంట్లోనే అన్ని ఐటమ్స్ అనేవి అంటే లైక్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అదైతే పెట్టేసుకుంటాము. అయితే పెట్టుకొని నా వాటర్ బాటిల్ ఉంది, అదైతే ఇందులోనే వదిలేస్తూ ఉంటా. సో తీసుకొని వెళ్ళిపోతాను ఇప్పుడు లోపలికి. ఇక్కడే అయిపోతుంది టైం అంతా కూడా. ఎప్పుడు తొందరగా వెళ్దాం అనుకుంటే అప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది. ఫోన్ పెట్టలేదు. బాయ్. ఐఎమ్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే టైం 1:20 అవుతుంది. ఇప్పుడైతే నమాజ్ చదువుకోవడానికి వచ్చాను, జాన్ నమాజ్ అనేది తీసుకొని. సో ఎక్కువ టైం లేదు, తొందరగానే చదువుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ప్రతి ఫ్రైడే నమాజ్ చదువుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, వర్క్ అది చేయడానికి. కొంచెం టైం పర్మిషన్ అనేది వచ్చాను. సో నమాజ్ అనేది చదువుకొని మళ్ళా లోపలికి అయితే వెళ్తాను అనమాట. సో వజు చేసుకోవడానికి అయితే వచ్చాను. ఇప్పుడు వజు చేసుకోవాలి. ఇక్కడే మేమంతా వజు అనేది చేసుకునేది. ఎందుకంటే మనకి సపరేట్గా లెగ్స్ వాష్ చేసుకోవడానికి అలా లేదు కాబట్టి ఇలానే పైన పెట్టేసుకొని వజు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. సో ఇంకా మిగతా ఎవరు కనిపించలేదు. మేబీ వర్క్ చేసుకున్నారు, కొంచెం టైంలో వస్తారేమో. నేనైతే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్తాను. సో డన్ విత్ మై నమాజ్ అయిపోయింది. సైలెంట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అక్కడ నమాజ్ అయితే చదువుకుంటుంది. ఇప్పుడైతే మనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాము. ఒక్కసారి మమ్మీతో కూడా కాల్ మాట్లాడతాను. ఓకే, జల్దీ आ जाओ तो मैं 5:30 तक का आ तो नीचे. ओके बाय. हाँ निकल लेते हैं. ओके बाय. బాబు ఏ మెయిల్ ఐడీస్ వగేరా నేను దిగినా అబ్బా సర్దుకుంటుంది. ఎందుకు వచ్చావు చెప్పు. ఇద్దరికి అయ్యి అవి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది రేపు. ఆ వ్లాగ్ నెక్స్ట్ వస్తుంది మీకు. సో దానికోసం అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత రేపు చూపిద్దాం. अच्छा सुंदर है बहुत. सिलवाई ये प्यारा है. ये डलवाई क्या नया खरीद के इसमें? हाँ क्या मस्त है. कितने में? एक ये 900. हाँ बस 990 रुपीस. ये वाला అయిపోయిందా ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా చేసుకున్నావా? బాయ్ అండి, రేపు కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. తినడానికి ఏం లేదు కానీ అది కీచ్ అయినది. ఈరోజు వచ్చాను తొందరగానే బయటికి. టైం 5:42 అవుతుంది. మమ్మీ వస్తుందని చెప్తే అదిగో అక్కడే ఉంది. చూడండి మా మమ్మీ. హాయ్ చెప్పురా. మమ్మీ డ్రెస్ చూడండి బాగుంది. మమ్మీ డ్రెస్ డీటెయిల్స్ నేను కింద ట్యాగ్ చేసి ఉంచుతాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇప్పుడైతే
నేను కొన్నానని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు, అందుకే వస్తున్నా అంటుంది. ఇప్పుడైతే మనం గ్రీన్ ట్రెండ్స్కి వచ్చాము. అక్కడే కదా ఎప్పుడు వెళ్తుంటా కదా, ఎప్పుడైనా సరే ఐబ్రోస్ అనేది చేయించుకోవడానికి ఒక 3 to 4 times అయితే వెళ్ళాను. ఈరోజు అయితే మమ్మీని తీసుకొని వెళ్తున్నా. నేను చేయించుకోవాలి, చాలా డేస్ అయింది. అండ్ రేపు మా ఫ్రెండ్ పెళ్ళి కూడా ఉంది కాబట్టి అనమాట. మా మమ్మీ చూడండి చేయాలో పట్టుకుంది. ఇప్పుడైతే చలో వెళ్దాం పైకి. జస్ట్ ఓన్లీ ఐబ్రోస్ చేయించుకొని వచ్చేద్దాం. చేయించుకున్నా కానీ ఇంకా అవ్వాలి. అయిపోయింది నాది. సో ఇప్పుడు మా మమ్మీకి చేయించుకున్నాను సేమ్ ఐబ్రోస్ ఒకటి. ఎప్పుడు మా మమ్మీ మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకుని ఉంటాం. ఈసారి ఇక్కడ తీసుకొని వచ్చాం, బయటకు వెళ్తున్నాం కదా ఇప్పుడు అని చెప్పేసి. సో అయిపోయింది ఇద్దరిది. రిటర్న్ మళ్ళీ వెళ్తున్నాం, స్టార్ట్ అవుదాం. నేనైతే జడ సైడ్కి బాగాలేదు అనిపించి ఇలా వేసేసుకున్నాను. మమ్మీ రా చాలు. మిర్రర్ కనిపిస్తే అందరూ అంతే కదా. చలో చలో. బస్ అలవాటు తెలుసా బాబా? చిన్న కప్పులు అవి తీసుకుని ఏంట్రా స్టెప్స్ ఇలా ఉన్నాయి. గోటీ సన్స్కి వచ్చాము. ఈ వీడియోలోనే నేను మీ అందరికీ కూడా కొన్ని సమ్మర్ కలెక్షన్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ ఫ్రాక్. ఇది వచ్చేసి మనకి మినీ ఫ్రాక్ అనేది వస్తుంది. దీని మెటీరియల్ అనేది విస్కోస్ లైక్ సేమ్ కాటన్ టెక్స్చర్లోనే ఉందన్నమాట. పఫ్ స్లీవ్స్ అయితే వస్తుంది అండ్ స్క్వేర్ నెక్ అయితే ఇస్తారనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ ఇది షార్ట్ ఫ్రాక్ కాబట్టి మనం ఇలాంటి ప్యాంట్స్తో అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్యాంట్స్ మీకు కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు ఈ డ్రెస్ అనేది వచ్చింది. దాని కాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ కూడా చేస్తున్నాను. XS నుంచి XL వరకు కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే నేను ఒక గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అనేది ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ అనేది 293 రూపీస్ మాత్రమే. నేనైతే S సైజ్ అనేది ఆర్డర్ చేశాను. దీని సైజెస్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది SS నుంచి 6XL వరకు కూడా ఉంది. సో ఎవరైనా సరే కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలానే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు చూస్ అయిన కలర్ అయితే మీరు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 450 రూపీస్. లోపల మనకి టీషర్ట్ అనేది కూడా వస్తుంది. సో వేరే దాని మీద కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. దీని సైజెస్ XS నుంచి XXL వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మంచి లెంత్తో అయితే ఈ ఫ్రాక్ ఉంది. సమ్మర్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ అయితే నేను ఒక బ్యూటిఫుల్ స్ట్రాప్ది డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ కాస్ట్ ఓన్లీ 236 రూపీస్. XS నుంచి XXL వరకు కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో సమ్మర్కి అవుటింగ్స్కి చాలా మంచిగా సూట్ అవుతుంది. సో గర్ల్స్ గో ఫర్ ఇట్. ఈ డ్రెస్సెస్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి ఉన్నాను. సో ఎవరికి ఏ అవుట్ఫిట్ అనేది నచ్చినా సరే మీరు హ్యాపీగా వెళ్ళి దాని మీద క్లిక్ చేసి పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మేము మిక్సీ అనేది కొనేసి ఇంటికి వెళ్ళకుండా అది పట్టుకొని బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను వెళ్ళకపోతే ఏం ఫీల్ అవుతానా అని మమ్మీ తీసుకొని వెళ్ళింది. మమ్మీ తీసుకొని వెళ్తుంది కదా, తనకు నా ఇష్టమేమో అని చెప్పేసి నేను వెనకాతలు కూర్చొని వెళ్ళానమాట. సో ఇద్దరం చెప్పుకుంటూనే బీచ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. సో మాట్లాడుకుందాము, ఇద్దరం టైం స్పెండ్ చేద్దాంలే, పర్వాలేదు వచ్చేసాం కదా ఇంకెలా అయినా చెప్పేసి. మన దగ్గర మిక్సీ అనేది ఉంది కాబట్టి మనం ఎక్కడికి లోపలికి వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నాము. మమ్మీ అయితే ఐస్ క్రీమ్స్ అనేవి తీసుకుని వచ్చారనమాట. నేనైతే చొక్కబార్ తిని చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కానీ అది అసలు ఏం బాగాలేదు, నేను అదే చెప్తున్నాను. మమ్మీ అంటుంది మిక్సీ చూపించు, మనలాగా అసలు ఎవరైనా వచ్చి ఉంటారా అని. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్, మనం ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ అయితే నేను తింటున్నాను. ఇంకా మమ్మీతో మంచిగా కబుర్లు అయితే ఆడుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లోని షేర్ చేసేయండి. ఇంతలోపు నా వ్లాగ్ పెట్టే టైం అయితే వచ్చింది. సో నేను లింక్స్ అన్నీ కూడా ఏమైతే ప్రొవైడ్ చేయాలో అన్నీ మొత్తం జనరేట్ అయితే చేస్తున్నాను. ఇంకా పీపుల్ ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాము, కానీ ఉన్నారు. మరి ఓవర్ క్రౌడ్ అయితే లేదు. అది కూడా అది ఫ్రైడే డే కాబట్టి మరి ఎక్కువ మంది ఉండుండ్రు. అండ్ నేను ఒక విషయం అడగాలి, మీ అందరికీ కూడా ఎథ్నిక్ డ్రెస్సెస్ అనేవి పెడితే ఇష్టం ఉంటుందా ఏంటో నాకు ఒక్కసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఎందుకంటే నేను వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనేది పెట్టినప్పుడు కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి అందు గురించి. సో నెక్స్ట్ అయితే మా అమ్మ నేను
బాగా ఆడే గేమ్ అన్నమాట లూడో. సో మేమిద్దరం కూడా లూడో గేమ్ అనేది స్టార్ట్ చేసేసాము. మేము కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేసాము. మస్తుగా లూడో గేమ్ ఎప్పుడు పడితే అప్పుడు మేము ఆడుకుంటూనే ఉంటామన్నమాట. సో మమ్మీ ఒకసారి గెలిచింది, బాబు నేను కూడా గెలవాలి కదా అని 2 times అయితే ఆడేసాము. ఇంకా టైం అయ్యేసరికి ఇద్దరం ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ సమ్మర్ కాదు కానీ ఎంత వాటర్ తాగినా సరే ఇంకా డిహైడ్రేటెడ్గానే ఉంటున్నాము. సో నేనైతే వచ్చిన వెంటనే ఫుల్గా వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకా మా మమ్మీ ఏవో కుళ్ళి జోకులు వేస్తున్నట్టు ఉంది, అందు గురించి నవ్వుతున్నా. ఇంకా బాగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ఫేవరెట్ మ్యాంగోస్ అయితే తింటున్నాను. మీలో మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టము? నాకైతే ఓవర్గా ఇష్టం ఉండదు, కానీ అప్పుడప్పుడు సమ్మర్లో క్రేవింగ్స్ వచ్చేస్తుంటే అర్జెంటుగా మామిడి పళ్ళు తినేయాలి అన్నట్టుగా. సో అలాంటప్పుడు హ్యాపీగా తీసుకుని వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీషోలో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ మళ్ళీ ఆర్డర్ చేశానమాట, అవి డెలివరీ అవుతూ ఉన్నాయి. వీటి వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే మా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పాను కదా, దాని గురించి చిన్న ప్రిపరేషన్ అనమాట. ఏం లేదు, జస్ట్ మెహందీ అనేది పెట్టుకున్నాను సింపుల్గా నాకు వచ్చిన డిజైన్లో. ఇది ఎలా పండింది, ఇంతకీ మా ఫ్రెండ్ పెళ్ళి ఎలా జరిగిందా అనేది రేపటి వ్లాగ్లోనైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అయితే అసలు